జగ్గంపేటలో ఇసుక అక్రమ రవాణాపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పాటంశెట్టి సూర్యచంద్ర 2 సంవత్సరాల్లోనే 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధమని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించాలని డిమాండ్ చేశారు. మాట్లాడాం తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడ అమరనిరాహార దీక్ష కూడా చేసాం. మేము రైతులు కష్టాల గురించి మాట్లాడే హక్కు నాకుంది, నాకే కాదు రైతులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను దాని గురించి మాట్లాడాను. అది తప్పే ఉంది. అదే రకంగా ఒకసారి వీడియో చూడండి ఒకసారి మిత్రులందరూ. కొండల మాయమైపోయినాయి, అయినా లేదా కాలువల మాయమైపోయినాయి, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా గనుడు. మన అందరూ అనుకున్న అమాయకుడని అనుకున్నారా లేదా? అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు తమ్ముళ్ళు, మింగేశారు మొత్తం. కొండ మింగేసిన ఆనకొండలు వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండను కొట్టేస్తే పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరంపేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు చేపల చెరువు పెట్టాడా? చేపల చెరువు ఉందా లేదా? ఇంకో పక్క ఇంద్రపాకలో 549 ఎకరాల్లో ఒక చెరువు ఉంటే ఇరిగేషన్కి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువుగా మార్చుకొని డబ్బులు కొట్టేశారు, అవునా కాదా? అయినా మీరేం మాట్లాడరు. నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడితే 10 మంది తెలుస్తుంది వాళ్ళ అవినీతి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మర్రిపాక రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్, అక్కడ గట్టు మొరం ఉందా? అక్కడది ఉందా? పక్కన గుట్ట ఉందా? అక్కడ మట్టి ఉందా? ఏం తమ్ముళ్ళు, కొండ కరిగిపోయింది, గట్టు మాయమైపోయింది, ఎమ్మెల్యే మాయ. ప్రజలంతా పాపం మీరు గమ్మునుండాలా? ఉండకపోతే మీ మీద కేసులు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.